శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ స్వరూప వర్ణనము తెలియచేసే 6వ దశకంలోని 7-8 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో భగవంతుని వక్షస్థలమే ధర్మదేవత అని తెలుసుకుందాం. మరి అధర్మము ఎక్కడ ఉంటుంది? ఆయన హృదయము, మనస్సు, వస్త్రాలు ఈ ప్రకృతిలో వేటికి సంకేతాలు అనే అద్భుతమైన విషయాలను భట్టతిరి గారు ఈ 7వ శ్లోకంలో వివరిస్తున్నారు. 7వ శ్లోకం. పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష కుక్షి సముద్ర నివహావసనం తు సంధ్యే శేఫ ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. అంబుజాక్ష, పద్మముల వంటి కన్నుల కలవాడా ఓ గురువాయూరప్ప, దేవ ఓ దేవా, ఇహ పుష్టంతు అధర్మ, ఈ విరాట్ స్వరూపంలో నీ వీపు భాగము అధర్మానికి నిలయము. మనః సుధాంశు హృదయ అంబుజం, నీ మనస్సు అమృత కిరణాలు కలవాడైన చంద్రుడు. హృదయ అంబుజం, నీ హృదయ కమలము అవ్యక్తం ఏవ, సృష్టికి మూలమైన అవ్యక్తమే, మూల ప్రకృతియే. కుక్షి, నీ కడుపు, నీ ఉదరము. సముద్ర నివహో, సముద్రాల సమూహము, 7 సముద్రాలు. వసనంతు, నీవు ధరించిన వస్త్రము. సంధ్యే, 2 సంధ్యలు, ఉదయ సంధ్య, సాయం సంధ్య. శేఫ, నీ జననేంద్రియము, ఉత్పాదక అవయవము. ప్రజాపతి, సృష్టికర్త అయిన ప్రజాపతి బ్రహ్మ. అసౌ వృషణౌ చ మిత్రః, ఆ 2 వృషణాలు మిత్రుడు, మిత్రావరుణులు. భగవంతుని స్వరూపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో ఈ శ్లోకంలో చూడవచ్చు. ఇంతకు ముందు శ్లోకంలో ధర్మదేవత స్వామివారి వక్షస్థలం అని తెలుసుకున్నాం కదా. మరి భగవంతుని దగ్గర అధర్మానికి చోటు ఉంటుందా అంటే, ఛాతీకి వ్యతిరేక దిశలో ఉండే వీపు అధర్మము అని ఇక్కడ చెబుతున్నారు. అంటే భగవంతుని ఎదుట ఎప్పుడూ ధర్మమే ఉంటుంది. అధర్మం అనేది ఆయన వెనుక భాగంలో కంటికి కనిపించకుండా అణిచివేయబడి ఉంటుంది. చంద్రమా మనసో జాతః అని వేదాలు చెప్పినట్లుగా ఈ విశ్వానికి చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు ఆ భగవంతుని మనస్సుకు ప్రతీక. ఇక ఈ సృష్టికంతటికీ మూలమైన అవ్యక్త ప్రకృతి ఆయన హృదయ కమలం. భూమి మీద ఉన్న మహాసముద్రాలన్నీ ఆయన కడుపులోనే ఉన్నాయి. భగవంతుడు పీతాంబరధారి కదా. మరి ఆ విరాట్ పురుషుని వస్త్రాలు ఏమిటంటే, ఎంతో పవిత్రమైన ఉదయ సాయం సంధ్యలే ఆయన వస్త్రాలు. అంటే కాలమే ఆయన బట్టలు. ఇక జీవులందరినీ పుట్టించే బ్రహ్మదేవుడు ఆ విరాట్ పురుషుని ఉత్పాదక అవయవానికి ప్రతీకగా చెబుతూ సృష్టికి ఏకైక మూలం భగవంతుడే అని శ్లోకంలో ఎంతో తాత్వికంగా వివరించాడు. పుష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష కుక్షి సముద్ర నివహావసనం తు సంధ్యే శేఫ ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. కమలాక్షుడవైన ఓ దేవా గురువాయూరప్ప, నీ విరాట్ స్వరూపంలో ఆ వీపు, నీ యొక్క వీపు అధర్మము. నీ మనస్సే చంద్రుడు. నీ హృదయ కమలమే మూల ప్రకృతి అవ్యక్తం. భూమి మీద సముద్రాల సమూహమంతా నీ యొక్క ఉదరము. ఉదయం సాయం సంధ్యలే నీవు కట్టుకున్న వస్త్రాలు. సృష్టికారకుడైన బ్రహ్మ, ప్రజాపతి మరియు మిత్రావరుణులే నీ ఉత్పాదక అవయవాలు స్వామి అని కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. 8వ శ్లోకం. విరాట్ పురుషుని అవయవాలలో జంతుజాలము, కాలగమనము మరియు
మానవ సమాజంలోని వర్ణ వ్యవస్థ ఎలా ఇమిడి ఉన్నాయో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. శోణిస్థలం మృగగణా పదయోర్నఖాస్తే హస్త్యుష్ట సైంధవముఖా గమనం తు కాలః విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే. కరుణా అంబుధే, ఓ కరుణా సముద్రుడా, ఓ గురువాయూరప్ప, తే శోణిస్థలం మృగగణాః, నీ యొక్క కటి ప్రదేశం అంటే తుంటి భాగము అడవి జంతువుల సముదాయములు. తే పదయోః నఖాః హస్తి ఉష్ట సైంధవ ముఖాః, నీ కాలి గోళ్ళు హస్తి ఏనుగులు, ఉష్ట్ర ఒంటెలు, సైంధవ మృగాలు మొదలైన గిట్టలు గల జంతువులు. గమనంతు, నీ నడక ఏమో కాలః కాలస్వరూపము సమయము. వదన అబ్జ బాహు చారు ఊరు యుగ్మచరణం, నీ ముఖపద్మము చేతులు, అందమైన 2 తొడలు మరియు పాదాలు. ఇవి విప్ర ఆది వర్ణ భవనం, బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి పుట్టుక స్థానాలు. విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ పురుష సూక్తంలో చెప్పబడిన అత్యంత ముఖ్యమైన వేదాంత సత్యాన్ని ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. భగవంతుని దేహంలో మనుషులకే కాదు మూగ జంతువులకు కూడా ఒక స్థానం ఉంది అని చెప్పడం హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అడవిలో తిరిగే జంతువులన్నీ ఆయన కటి ప్రదేశం అయితే, ఏనుగులు మృగాలు లాంటి జంతువులు ఆ భగవంతుని కాలి గోళ్ళట. ఇక ఎవరి కోసమో ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోయే ఈ కాలము మరెవరో కాదు, ఆ విరాట్ పురుషుని నడకే. ఆయన అడుగులు వేస్తూ ఉంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. చివరగా మానవ సమాజ నిర్మాణం ఆ స్వామి నుండి ఎలా జరిగిందో చెప్తున్నారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నట్లుగా జ్ఞానానికి ప్రతీక అయిన ముఖం నుండి బ్రాహ్మణులు, లోకాన్ని రక్షించే భుజ బలం నుండి క్షత్రియులు, సమాజాన్ని నడిపించే తొడల నుండి వైశ్యులు, అందరికీ సేవ చేసే పాదాల నుండి శూద్రులు ఉద్భవించారు అని విరాట్ పురుషుని ద్వారా సకల వర్ణాల సృష్టిని ఈ శ్లోకంలో ఎంతో అద్భుతంగా వివరించారు. అందరూ ఆ భగవంతుని అవయవాల నుండి పుట్టినవారే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అన్న గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. శోణిస్థలం మృగగణా పదయోర్నఖాస్తే హస్త్యుష్ట సైంధవ ముఖ గమనం తు కాలః విప్రాతివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే. ఓ కరుణాసముద్రుడా గురువాయూరప్ప, ఈ సృష్టిలోని అడవి జంతువులన్నీ నీ తుంటి భాగమే. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు లాంటి జంతువులన్నీ నీ కాలి గోళ్లతో సమానం. ఆగకుండా సాగిపోయే ఈ కాలమే నీ నడక. ఇక సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాలకు వరుసగా నీ ముఖపద్మము, భుజాలు, అందమైన తొడలు మరియు పాదాలే జన్మస్థానాలు స్వామి అని భట్టతిరి గారు ఆ పరమేశ్వరుణ్ణి, ఆ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.